श्री बड़सलम्मा तल्ली की जय बड़सलम्मा तल्ली की जय। పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు. పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు. కనుములు కట్టాలు పెట్టేమమ్మ, కనక దుర్గమము కాపాడరావమ్మా. బొలసలమ్మ తల్లి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మన కోటూరి నారాయణరావు గారు వారి అబ్బాయి కిన్సిక్ నరసింహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈయన మాకు గతంలో కూడా మేము ఇక్కడ ఆలయానికి నిర్వహించినప్పుడు మాకు అన్ని విధాలా కూడా సహకరించేవారు. అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమాలు మాకు సహకారాలు అందించారు. అలాగే అమ్మవారు ఆయనకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగజేయాలని, ఇంకా అమ్మవారి గుడికి ఆయన అన్ని రకాలుగా సహకరించాలని కోరుకుంటూ, అలాగే వచ్చి శుక్రవారం 26వ తారీఖున అమ్మవారిని శ్రీ శ్రీ శాకాంబరీదేవ అమ్మవారిగా అలంకరించడం కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బొలసలమ్మ తల్లి. జై బొలసలమ్మ తల్లి. తాడేపల్లిగూడెం ఎలవేలుపు శ్రీ బొలసలమ్మ వారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమం మాకు అత్యంత ఆప్తులు శ్రీ కొటారి నారాయణరావు గారి శ్రీమతి అన్నపూర్ణ గారి కుమారుడు కిన్సిక్ నరసింహ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి మా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ శుక్రవారం భక్తులందరూ కూడా ఈ మిగతా వస్తు రూపేణ సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరి ప్రార్థిస్తూ, వచ్చే శుక్రవారం అనగా 26/7/2024 ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారిని శాకాంబరీ దేవిగా కూరగాయలతో అలంకరించుకోవడం అనేది ఆనవాయితీగా ఈ ఆలయంలో వస్తుంది. ఈ వచ్చే శుక్రవారం 26వ తారీఖున అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించేందుకు ఆ అమ్మవారి ఆజ్ఞతో పాటు మన స్థానిక ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీను గారి అండదండలతో వచ్చే శుక్రవారం శాకాంబరీ దేవిగా అలంకరించుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చే శుక్రవారం అమ్మవారిని శాకాంబరీ దేవిగా దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతూ, అలాగే భక్తులకు మరొక విజ్ఞప్తి ఏంటంటే, శాకాంబరీ దేవి అలంకరణకు ఉపయోగించేటువంటి కూరగాయలు అందజేయదలుచుకున్న వారు ముందుగానే కమిటీ వారికి అందజేసి ఈ శాకాంబరీ దేవి అలంకరణలో మీ వంతు సహాయాన్ని కూడా అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై బొలసలమ్మ తల్లి.
జై బొలసం తల్లి, జై బొలసం తల్లి. మన చైర్మన్ శ్రీరంగం అంజబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి మా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మేము ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాము. అంజబాబు గారికి అందరికీ మా కృతజ్ఞతలు. జై బల్సులం తల్లి. ఈరోజు ఎంతో చక్కటి శుభదినం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మన శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మరలా దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ అన్నదానానికి సహకరిస్తున్నటువంటి భక్తులు వివిధ సంఖ్యలో రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజున కొటారి నరసింహారావు గారి కుమారుడు చిట్టి నారాయణరావు గారి కొటారి నారాయణరావు గారి కుమారుడు కిన్షిక్ నరసింహ పుట్టినరోజు. ఇలాగే ఈ రోజున చాలామంది ఎక్కువగా పుట్టినరోజు వేడుకలకు ఆడంబరాలకు ఎక్కువ పోయి చేయవలసిన కార్యక్రమాలు చేయరు, ఎక్కువ ఆడంబరాలు ఖర్చు పెడతారు జనం. కానీ ఈయన నారాయణరావు గారు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ఆ అమ్మవారి ఆశీస్సులతోటి చక్కగా అన్నదానాన్ని నిర్వహించాలి, 10 మంది పేదవాళ్ళు తినాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చక్కగా తాడేపూడు జనధనాభివృద్ధి చెందుతుంది. చక్కటి సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కారం అవుతున్నాయి. అలాగే వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో కూడా చక్కగా పరిష్కారం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి విచ్చేయవలసిన కోరుతున్నాం. అలాగే రేపు వచ్చే శుక్రవారం నాడు శాకాంబరి దేవి అనగా ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఇక్కడ శాకాంబరి దేవిగా దర్శనం చూసిన వాళ్ళు మరలా చూడాలనిపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్నపూర్ణ గారి కుమారుడు కిన్షిక్ నరసింహానికి సహకరించిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎవరైనా ఉండాలని ఈ సంవత్సరం వారిని వేడుకుంటూ అన్నప్రసాదానికి నిర్వహించే దాతలు ఆలయంలో మండపంలో ఉన్నటువంటి పౌర్ణాలు ఇచ్చి రసీదు పొందగలరు. మీరు ముఖ్య రోజుల్లో అమ్మవారు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారిని సంప్రదించాలని కోరుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా వచ్చే శుక్రవారం అనగా 26వ తారీఖున వచ్చే శుక్రవారం అలంకరించుకోవడం జరుగుతుంది. కొన్ని భక్తులందరూ కూడా అమ్మవారిని శాకాంబరి దేవిగా దర్శించుకుని అమ్మవారి తీర్థ పదార్థాలు సేకరించి అమ్మవారి కృపా కటాక్షాలు చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు, నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు, నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు, నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు, గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మా. పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా, పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా, పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ, పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ, వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మ,
ధర్మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ